దేవుడు కృపను ఎవరికి ఇస్తాడంటే అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు దేవుడు కృపను ప్రసాదిస్తాడు. ఎవరిలో కృప నిలిచి ఉంటుంది. కొంతమంది గర్వించి కృపకు దూరం అయిపోయారు. దేవుడు అంటాడు, సౌలుకు దూరం చేసినట్లుగా నేను దావీదునకు నా కృపను దూరం చేయను. సౌలుకు దూరం చేసిన కృప కారణం ఏంటంటే అమాలేకులను పూర్తిగా సంహరించమని దేవుడు సాక్షాత్తు దేవుడే చెప్పిన మాట. అది సౌలు క్షేమాన్ని కోరే దేవుడు చెప్పాడు. కానీ అహంకారం, దేన్ని చంపమన్నాడో దాన్ని చంపలేకపోయాడు, దేన్ని నిర్మూలపరచమన్నాడో దాన్ని నిర్మూలపరచలేకపోయాడు. అహంకారం, అహంభావం, అహంకారపు స్థితిని బట్టి కృపకు దూరం అయిపోయాడు. కనుక కృపలో మనం నిలిచి ఉండాలంటే నిత్యము దీన మనస్సు కలిగి, వినయ మనస్సు కలిగి, ప్రభు నాకు దీనత్వాన్ని ప్రసాదించండి, నాకు వినయ మనస్సు నాకు అనుగ్రహించండి. ఆయా సందర్భాలు మనకు తెలియకుండానే గర్వం వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. జబ్బులు రోగాలు ఉన్నప్పుడు మనం స్వామి స్తోత్రం స్తోత్రం అని ఆయాసపడుతూ ఉంటాం. కొంచెం ఎనర్జీ వచ్చేసరికి, స్ట్రెంగ్త్ వచ్చేసరికి మన నడక మారిపోతుంది. అంతే. ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నామనుకోండి, అప్పుడు ప్రభు ఆ తండ్రి నాయన ఏదో ఒక దిక్కును నాకు సాయం చేయకుండా ఉంటావా అని వినయ మనసుతోనే ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంచెం ఫైనాన్షియల్గా స్థిరపరచబడ్డారనుకోండి, కొంచెం బ్యాంకులో బ్యాలెన్స్ ఉందనుకోండి, అప్పుడు ఆ స్టైలే వేరుగా ఉంటుంది. మనకు తెలియకుండానే గర్వం పనిచేస్తూ ఉంటుంది, మనకు తెలియకుండానే గర్వం చోటు చేసుకుంటుంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా నా మాటలు గర్వం కనబడుతుందా, నా చూపులు గర్వం కనబడుతుందా, నేను నడిచే నడకలో గర్వం కనబడుతుందా, నా ఆలోచనలు నా ఊహలో ఎక్కడైనా గర్వం కనబడుతుందా అని గమనిస్తూ ఎప్పటికప్పుడు వినయ మనస్సుతో మనం, అంతటి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుండి ఇలా ప్రార్థన చేస్తాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ పాటిది. స్తోత్రం చెప్పడం గట్టి. ఆ వినయము, ఆ విధేయత. అందుకే దేవుడు అంటాడు, దావీదునకు చూపిన శాశ్వత కృప. వినయ మనస్సుతో ఉండండి, విధేయత కలిగి ఉండండి, అహంకారానికి చోటు ఇవ్వద్దు. దేవుడు మనల్ని ఎంత హెచ్చించిన, గణపరిచినా అది ఆయన ఉచితమైన కృప, ఆయన దయ.